వైసీపీ అధినేత జగన్ ఎన్నికల కసరత్తును వేగవంతం చేశారు. గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియలో భాగంగా రెండో జాబితాను ప్రకటించారు. తొలి జాబితాలో 11 మందిని ఖరారు చేసిన జగన్ ఇప్పుడు రెండో జాబితాలో 22 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కడప ప్రతినిధి శ్రీకాంత్ మరింత తాజా అప్డేట్స్ లైవ్లో ఇస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఏపీ సీఎం యొక్క జగన్ వ్యూహం ఏంటి అసలు? హలో శ్రీకాంత్, చెప్పండి. కడప ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 4 స్థానాలను మాత్రమే మార్పు చేసేందుకు వైసీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే ఏదైతే జమ్మలమడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానంలో ఈసారి కడప ఎంపీగా పోటీ చేసినటువంటి అవినాష్ రెడ్డిని ఈసారి శాసనసభ స్థానానికి బరిలో నింపబోతున్నారని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకున్నట్లయితే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిజర్వ్ గా ఉన్నటువంటి బద్వేలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే గతంలో డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా పోటీ బరిలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నేపథ్యంలో ఆయనకు ఆరోగ్య సరిగా లేక మరణించినటువంటి నేపథ్యంలో వారి భార్య అయినటువంటి సతీమణి సుధా ఏదైతే ఆ గెలుపు గుర్రాన్ని బై ఎలక్షన్లలో గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఆ ఎస్సీ రిజర్వ్ సంబంధించినటువంటి 18 నియోజకవర్గంలో మార్పు దిశగా వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మరో పక్క చూసుకున్నట్లయితే కమలాపురం నియోజకవర్గం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ నిర్వహిస్తున్నటువంటి కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యుల స్థానానికి ఈ రోజు ఆయన కాకోకుండా వారి కుమారుని నిలబెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మరో పక్క చూసుకున్నట్లయితే మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేపథ్యంలో మైదుకూరు నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే రఘురామరెడ్డి ఉన్నారో ఆయనకు వయసు ఎక్కువగా ఉన్నందువలన ఆయన స్థానంలో ఏదైతే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి సిఐ అంజు యాదవ్ ను అక్కడ బరిలో నిలపబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరో పక్క చూసుకున్నట్లయితే ఏదైతే వైసీపీ అధిష్టానానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి బరిలో నిలబడినట్టు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా రాయచోటికి క్లీన్ చిప్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కూడా వైసీపీ తరఫున శ్రీకాంత్ రెడ్డి పోటీ చేయనట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను మార్పు చేసే దిశలో వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. సార్, థ్యాంక్ యూ శ్రీకాంత్.